ఇవాన్ చిన్ని చిన్ని బన్నీ పండుగ ఇక్కడ వేడిగానే ఉంది కదా, చెమటలు పట్టేస్తున్నాయని తీస్తాను. వాట్ ఈస్ దిస్? మటన్ మసాలా టిక్కా. దిస్ ఇస్ కాశ్మీరీ పలావ్ విత్ మటన్ అండ్ చికెన్ మిక్స్డ్. అండ్ నౌ వాట్? తబక్ మాజ్ విల్ కమ్. ఇట్ వెంట్ టు రీహీట్. ఎందుకంటే నేను బాబుకి ఫీడింగ్ ఇవ్వడానికి రూమ్కి వెళ్ళా. సో కేమ్ తబక్ మాజ్. లాల్ చౌక్. గో దేర్ చిమ్ము. లాల్ చౌక్. ఇప్పుడున్నాం లాల్ చౌక్ లో. అక్కడ చూసారు కదా క్లాక్ అనమాట. దీన్నే లాల్ చౌక్ అంటారు. ఇక్కడ కూర్చోవచ్చు, ఫొటోస్ స్పాట్ అంతా. ఇక్కడ ప్రజలందరూ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇదంతా బిగ్ మార్కెట్. ఇదే మార్కెట్. చూడు. హాయ్. We are back again to say hi. Nice. డే 3 అనమాట. సో మేము ఇంకా శ్రీనగర్లో ఈ రూమ్ వెకేట్ చేసేసి ఇప్పుడు గుల్మార్గ్ వెళ్తున్నాం. సో ఈరోజు నైట్ గుల్మార్గ్లోనే స్టే చేస్తాము. సో మేమందరం రెడీ. అలాగే అక్కడ మా సాంటా చూసారుగా ఎలా పడుకున్నాడు. సాంటా కూడా రెడీ అనమాట. సో అందరం నిన్న సోన్మార్గ్ నుంచి వచ్చిన తర్వాత నైట్ భోజనం ఆదూస్లోనే చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు గుల్మార్గ్ స్టార్ట్ అవుతున్నాం గండోలా రైడ్కి. గండోలా కేబుల్ కార్ రైడ్ అయిపోయిన తర్వాత తన్మార్గ్లో హోటల్ సిగ్నేచర్లో ఈ నైట్ స్టే చేయబోతున్నాం. ఇప్పుడైతే గుల్మార్గ్ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా శ్రీనగర్కి ఇప్పుడు బాయ్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు నైట్ మనం గుల్మార్గ్లోనే ఉండిపోతున్నాం కాబట్టి శ్రీనగర్ నుంచి ఇప్పుడు గుల్మార్గ్కి స్టార్ట్ అయ్యాము. కాస్త మార్నింగే స్టార్ట్ అయితే మంచిదన్నమాట. మార్నింగ్ 8:30, 9కి ఇలా స్టార్ట్ అయిపోయారంటే అక్కడ మీకు రైడ్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. సో దట్ మీ రూమ్కి కూడా బేగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కూడా లేట్ అవ్వదు. లేట్ అయ్యే కొలది జనం ఎక్కువైపోతారు అక్కడ రైడ్ దగ్గర. అప్పుడు మీకు టైం సరిపోదు అండ్ లైన్లో కూడా ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం ఉంటుంది. సో ఎర్లీగా స్టార్ట్ అవ్వండి మార్నింగ్. సో ఇది తన్మార్గ్. నౌ వి ఆర్ ఆన్ ద వే టు గుల్మార్గ్. మనం వచ్చి మళ్ళీ హోటల్లో ఉండబోయేది ఇక్కడే అనమాట. తన్మార్గ్ హోటల్. తన్మార్గ్లో హోటల్లో ఉంటాం. ఇప్పుడు గుల్మార్గ్ వెళ్తాం. సో ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట. సో 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం పైన గండోలా రైడ్ దగ్గరికి వెళ్తాము. సో అక్కడ ఒక దగ్గర దిగామన్నమాట. అక్కడ షూ అండ్ కోట్స్ తీసుకున్నాము.
ఆల్రెడీ కోట్స్ అండ్ షూస్ వేసుకొచ్చాము, కాకపోతే అక్కడ మనని చాలా డిమాండ్ చేస్తారు. మేము బేబీతో ఉన్నాం కాబట్టి ఎక్స్ట్రా కేర్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా కోట్ అండ్ షూస్ తీసుకున్నాము. మీరు కనుక బేబీతో లేకుండా కపుల్స్తో వెళ్తామండి, మీరు బాగానే కోట్స్ షూ వేసుకుంటే మీ షూ సరిపోతుందండి. ఎక్కడ మీరు స్నోలో ఎలాగో దిగి నడవరు కాబట్టి, కాదు మేము స్నోలో దిగి నడుస్తామంటే కనుక మీరు అక్కడ షూస్ తీసుకుంటే సరిపోతుంది. కోట్స్ మీరు బాగా వేసుకుంటారు కాబట్టి ఇక మీరు కోట్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. అక్కడ డ్రైవర్ ఎక్కడైతే కార్ ఆపుతాడో ఆ షాప్లోనే తీసుకోవాలి. పక్క షాప్కి వెళ్తే మీకు షూ ఇవ్వరు, కోట్ కూడా ఇవ్వరు. ఇక్కడంతా కూడా ఫుల్ కమర్షియల్ బిజినెస్ అనమాట. నెక్స్ట్ ఇది హిల్ స్టేషను. ఇక్కడ మనం హిల్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ ఆబ్వియస్లీ ఇది ఘాట్ రోడ్ కాబట్టి మనకు కొంచెం వామిటింగ్ సెన్సేషన్ లాగా కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. అండ్ మనం బుక్ చేసుకునే ఈ డ్రైవర్స్ కూడా తక్కువ వాళ్ళు ఏం కాదనమాట. వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు మనకి ఎలాగో కాశ్మీరీ భాష రాదని. బట్ మనకి భాష భావోద్వేగం రెండు అర్థమవుతాయి, ఎందుకంటే మనం కొద్ది గొప్ప చదువుకున్నాం కదా. ఎవడేం మాట్లాడినా అర్థం చేసుకోగలిగిన గొప్ప శక్తి అయితే మనకు ఉంటుంది. ఏంటంటే ముందే వాళ్ళని చేస్తారనమాట, ఇక్కడికి నేను తీసుకొస్తున్నాను, వీళ్ళ దగ్గర ఎంత తీసుకో, వీళ్ళకి ఇలాగ ఇవ్వి ఇలాగ అంతా కూడా డిమాండ్గా ముందే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. సో లాస్ట్లో వాళ్ళు మన దగ్గర తీసుకొని కొంచెం డబ్బులు విడిగిస్తారనమాట. అది మ్యాటర్. పోనీ మీద వెళ్తున్నాము. సో ఇప్పుడు పైన గండోలా రైడ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 చేయబోతున్నాము. ఓకే. ఇక్కడ మనకి పోనీ రైడ్ ఉంటుంది. పోనీ రైడ్లో వాడు ఎంత చెప్తే మీరు అంత కొప్పేసుకోకండి, లేకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళడం మిమ్మల్ని బెదిరిస్తూ ఉంటారు. మీరేం చెప్తారంటే తీసుకెళ్ళి లేకపోతే నా రేట్ అయితే ఇదే అన్న రేంజ్లో ఉండండి. అప్పుడు ఏం చేశాడంటే మన 20 అడుగులు వేసిన తర్వాత వాడే మీ వెనకాల స్లోగా నడుచుకోవచ్చు ఓకే అంటాడు అనమాట. గుర్రాలు అలా ఎక్కాము. అలా 3500 గుర్రాలకి ఇచ్చాము. నెక్స్ట్ ఒక 500 పెట్టి మా అమ్మాయికి అబ్బాయికి 600 తీసుకున్నట్టున్నాడు. కేర్కి పెట్టామన్నమాట. నెక్స్ట్ ఫోటోగ్రాఫర్కి 1600 ఇచ్చి ఫొటోస్ వీడియోస్ తీస్తాడని చెప్పేసి వాడికి ఇచ్చి వాడిని పెట్టుకున్నాము. సో సరదాగా మా పోనీ రైడ్ అయితే ఇలా అయింది. సోన్మార్గ్లో కొంచెం కష్టం అన్నమాట. మంచు కొండల మీదకి గుర్రంతో ఎక్కాలి కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది, భయంగా ఉంటుంది. బట్ ఇక్కడ అలా ఏముండదు. గుల్మార్గ్లో మనం ఎక్కినప్పుడు ఇదంతా రోడ్డు మీద వెళ్తుంది చూడండి. సో అంత భయంగా అయితే ఏమీ ఉండదు అనమాట. छोटी स्माइल. मैडम सामने. छोटी को बोलो मास्क डाउन करो, थोड़ा फेस आना चाहिए. सर इधर. छोटी मैडम इधर. भैया इधर देखो. गुड. छोटी सर वीडियो. बैक साइड. गुड. आवाज दो छोटी को. छोटी. हाँ इसका फेस ही बंद है ना सर. सर कैमरे की तरफ भी. छोटी बैक साइड. गुड. ఆ ఫోటోగ్రాఫర్ కంటే వీడియో నేనే బాగా తీసాను అనుకుంటా. ఇటు సైడ్ ఉన్న మంచు కొండలన్నీ పడ్డాయి. వాడు తీసిన వీడియోలో ఒక మంచు కొండ కూడా పడలేదు. ఎడారిలో నడుస్తున్నట్టు అనిపించింది. బట్ నేను ధైర్యం చేసి నా ఫోన్లో తీసాను ఈ వీడియో. నేను వైట్ గుర్రం మీద ఎక్కాను. చూడండి గుర్రం ఎంత బాగుందో.
ఇప్పుడైతే ఇక్కడ దిగాం కదా, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గండోలా ఫేజ్ 1కి వెళ్ళిపోతున్నాం. అక్కడ టికెట్స్ చూపించి అప్పుడు లోపల కేబుల్ కార్ ఎక్కాలన్నమాట. Gondola with our little Christmas boy, Winterborn. Oh, so happy. మేము ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాం. బట్ మా అబ్బాయికి తన ఫస్ట్ బర్త్డే చాలా మెమొరబుల్గా ఉండాలి అనుకున్నాం. తను పెద్ద అయినాక చూసుకుంటాడు. అట్లీస్ట్ నాకు మా హస్బెండ్కి అలాంటి బర్త్డేస్ లేవు, ఎందుకంటే అప్పట్లో మనకి అంత అవ్వలేదు కదా, అంటే అంత ఏమంటారు దాన్ని, డెవలప్ అవ్వలేదు. సో అందుకు అప్పుడు లేవు. సో అట్లీస్ట్ ఇప్పుడు మేము మా కిడ్స్కి ఏదైనా స్పెషల్గా చేయాలి, వాళ్ళ ఫస్ట్ బర్త్డే ఇంత బాగా చేసామని మా కిడ్స్ గుర్తుపెట్టుకోవాలనుకున్నాము. సో మా హస్బెండ్ మా కోసం ఇంత బాగా ప్లాన్ చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. మా కోసం చాలా కష్టపడి ప్లాన్ చేశారు. బట్ 4 days ముందు చెప్పడమే కొంచెం డిఫికల్ట్. బట్ ఎనీవేస్ వీఆర్ ఎంజాయింగ్. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. కాశ్మీర్ లో గాలిలో ఉన్నాం మేము, గండోలా రైడ్. ఇట్స్ వెరీ వెరీ ఫన్. మేము యాక్చువల్లీ మలేషియా, శ్రీనగర్, అదే ఏమంటారు, మలేషియా సింగపూర్ లో చేసాము. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చేస్తున్నాం అనమాట. వెరీ వెరీ హ్యాపీ. హియర్ ఈజ్ అవర్ స్మాల్ డాటర్, వెరీ క్యూట్ లిటిల్ పప్పీ. హాయ్. సో చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇక్కడ వరకు రావడానికి అంటే మనకి ట్రావెల్ చేయాలి కదా, దానికే కొంచెం కష్టం అనమాట. బట్ ఇక్కడ వరకు వచ్చి అలా ఉంటుంది అనుకున్నాం. మేము లోపల బాంబీస్ కూడా పెట్టేస్తున్నాం అనమాట. బయటికి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అవే అనమాట. సో ఇవన్నీ ఒక 10 hours వరకు కీప్ వామ్ గా ఉంచుతాయి. మా అబ్బాయికి అయితే ఒక 7-8 layers వేసాము లోపల, థర్మల్స్ అన్ని కలిపి. సో హీఈస్ వెరీ కంఫర్టబుల్ నౌ. సో వీ హోప్ మా రైడ్ చాలా బాగా అవుతుంది అనుకుంటున్నాం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఇక్కడ ఏం కనిపించట్లేదు, బట్ వీ కెన్ సీ అనమాట. అక్కడ వాటర్ చూసారా, వాటర్ కూడా ఐస్ అయిపోయింది అనమాట. సూపర్. ఈ లోపల అయితే చాలా వేడిగా ఉంది, ఏమీ చలిగా అయితే ఏం లేదు. సో ఎవరైనా రావాలనుకుంటే చలికి భయపడే వాళ్ళు పర్లేదు, రావచ్చు. ఎందుకంటే ఈ లోపల చాలా కంఫర్ట్గానే ఉంది. సో వెరీ వెరీ సేఫ్. మాకు మేరీ క్రిస్మస్ వచ్చిందనమాట, రెడ్ కలర్ మేరీ క్రిస్మస్. అలానా? మేరీ క్రిస్మస్. It's in the opposite way because yes. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, మేము గండోలా రైడ్లో అలా ఉన్నాము. చూడండి కేబుల్ కార్ అలా వెళ్తుందా, వెనకాల వస్తున్నాయి చూసారా. సో అదనమాట, యా అలా వెళ్తున్నాం మేము కూడా వాళ్ళలా. సో మాకు మరి అక్కడ అటు సైడ్ నుంచి వీడియో తీయడానికి ఎవరు ఉన్నారు కదా, సో అందుకనమాట. సో ఫ్యామిలీ, ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కటి దొరుకుతుంది, వెరీ గుడ్. అది కాకుండా వేరే వాళ్ళని కూర్చోబెడితే మనకు కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది. చూసారా వెనకాల ఎంత బాగుందో. సో ఈ వీడియోలు తీయడానికి నేను చాలా కష్టపడుతున్నా. బికాజ్ రైడ్ ఎంజాయ్ చేయడంతో పాటు వీడియో తీయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే ఇన్ని వేసుకుని. బట్ స్టిల్ వ్యూవర్స్ అందరికీ ఇవన్నీ చూపించాలి. సో మీరు కూడా అలాంటి టూరిజం ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేను అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట. మేము అక్కడ పోనీ తీసుకున్నాము, అంటే గుర్రం అనమాట. గుర్రం మీద మళ్ళీ ఎక్కించుకోవడానికి ఎంత తీసుకున్నారు, మొత్తం 3 గుర్రాలు తీసుకున్నాము. సో 3500 తీసుకున్నారు. అలాగే స్పెషల్గా ఒక హెల్పర్ని పెట్టామన్నమాట. అంటే బేబీని హెల్ప్ అంతా కూడా జాబ్ చూసుకోవడానికి మా పిల్లలిద్దరిని, అంటే ఏమన్నా టోపీ ఊడిపోయినా అలానే ఒకటి సింగిల్గా గోడ మీద వస్తుంది కాబట్టి తనకు కూడా ఒక 600 ఇచ్చి వాళ్ళకి ఇచ్చామన్నమాట. నెక్స్ట్ ఫోటో వీడియో మేము గోడ మీద ఉండి తీయలేము కదా, సో వాళ్ళకి ఒక 1600 ఇచ్చామన్నమాట. సో ఇట్స్ ఓకే, ఆల్ వర్త్ అనిపిస్తుంది ఇక్కడ చూసినాక. చూడండి ఒకసారి, అసలు లైఫ్ అంటే ఇదనమాట. లైఫ్లో ఒక్కసారైనా అలాంటివి ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మనము ఓల్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వద్దామన్నా మనకి ఎనర్జీ ఉండదు. బట్ వెన్ వీఆర్ యంగ్ వీ నీడ్ టు మేక్ మెమరీస్. మా హస్బెండ్ ఎప్పుడు అది అంటారు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఓ సన్ కూడా ఉంది ఇక్కడ. ఓ
ఫేమస్ అంటే ఓకే ఐ థింక్ సో నౌ ఎండ్ అయిపోతుంది. ఆ పైన చూడండి ఒకటి ఉంది కదా హిల్ స్టేషన్ లా, సో అక్కడికి వెళ్ళి రాకపోతుంది అనమాట. అక్కడ నుంచి ఫేజ్ 2కి వెళ్తాం మనం. ఓకే ఐఎమ్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఫేజ్ 2 కలుద్దాం. ఫేజ్ 1 తర్వాత మళ్ళీ ఇక్కడ దింపుతారనమాట. చాలామంది ఫేజ్ 1 వరకే టికెట్ తీసుకుంటారు, కానీ మా హస్బెండ్ మా కోసం ఫేజ్ 2 కూడా చూపిద్దామనేసి ఫేజ్ 2 కోసం కూడా టికెట్ తీసుకున్నారంట. ఇప్పుడు కావాలంటే ఇక్కడ మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు, కానీ మనకి బేబీతో లేట్ అవుతుంది. అలాగే ఇలాంటి అట్మాస్ఫియర్లో ఎక్కువసేపు ఉండడం కూడా అంత సేఫ్ కాదు, అది పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా. సో మేము ఇక్కడ అలా దగ్గరికంటే నడుచుకుంటూ వెళ్ళాము, కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. తర్వాత మళ్ళీ వెంటనే వచ్చి ఫేజ్ 2 లైన్లో నిలబడి మేము ఫేజ్ 2కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. చాలా అందంగా ఉంది, అసలు కళ్ళకి కట్టిన విందులాగా అనిపించింది అనమాట. ఇంకా ఏం తినవలసిన అవసరం లేదు, ఈ రోజుకి పొట్ట ఇక్కడే నిండిపోయిందిరా అన్న రేంజ్లో అయితే మాత్రం ఉంది. సో తప్పకుండా ఎవరైనా ఒక్కసారైనా లైఫ్లో కాశ్మీర్కి రండి, వచ్చి కాశ్మీర్లో ఉన్న ఈ అందాలని తప్పకుండా చూడండి. మా అబ్బాయి చేత ఇలాగ 4000 మీటర్స్ ఉన్న గండోలా, వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ అండ్ హైయెస్ట్ గండోలా కేబుల్ కార్ తన బర్త్డే సందర్భంగా ఎక్కించినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. తన లైఫ్లో ఇలాంటిది ఒక మూమెంట్ చూసుకున్నప్పుడు మేబీ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని మేము ఆశిస్తున్నాము. మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పుడూ ఉండాలని మేము చాలా ఎక్కువగా కోరుకుంటున్నాం. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మనం ఫేజ్ 2కి అయితే వెళ్ళిపోదాం. शांति नुक्ता वीडियो ओ दीदी आप भी आए वो भी आई आओ जाना उधर हां लगे तो फोटो पड़ाओ मारी आ गया बोल देख गीत यो डन 3900 మీటర్స్ పైన మనం ఉన్నాము. సో హ్యాపీ. చూసాగా వెనకాల, సో అలా వెళ్తాయి అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మళ్ళీ మన రిటర్న్ ఫేజ్ 2కి వచ్చి మళ్ళీ ఫేజ్ 2లో మనము అక్కడి నుంచి ఫేజ్ 1కి వెళ్ళాలి. ఫేజ్ 1కి వెళ్ళి ఆ తర్వాత అక్కడి నుంచి గోడాయికి వెళ్ళి మళ్ళీ మనం కార్ ఎక్కాలన్నమాట. ఓకే 1 by 1 మనం చేసుకుంటూ వస్తున్నాం. వెరీ గుడ్. సో ఇప్పుడు పై నుంచి మళ్ళీ కింద దిగిపోతున్నాం. ఇప్పుడు మనం ఫేజ్ 2 దాని దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చూసారుగా కొండ అంతా కూడా దిగిపోతున్నాం. సో అట్ సైడ్ హిల్స్. సో ఇప్పుడు పై నుంచి మళ్ళీ కింద దిగిపోతున్నాం. ఇప్పుడు మనం ఫేజ్ 2 దాని దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట. చూసారుగా కొండ అంతా కూడా దిగిపోతున్నాం. సో అట్ సైడ్ హిల్స్. ఉండట్లేదు ఒకసారి అవన్నీ ఎందుకురా నీకు బటన్స్ వెళ్తావు. అగైన్ రిటర్న్ ట్రిప్లో కూడా మా బాబు మిల్క్ అయితే అవుతున్నాడు. బికాజ్ ఈజ్ బర్త్డే బాయ్, మేము ఆయన చెప్పినట్టు చేయాలి. ఇప్పుడు గుల్మార్గ్లో మనం గుల్మార్గ్ నుంచి వచ్చేస్తాం. ఇది తన్మార్గ్ అనమాట. తన్మార్గ్లో మాకు ఇచ్చిన రూమ్ ఇలా ఉంది. సో నేను కొంచెం రూమ్ అనమాట. టీవీ అండ్ ఇక్కడ మనకి సోఫా అండ్ సెంటర్ టేబుల్ అండ్ సెంట్రలైజ్డ్ హీటర్స్ చూడండి పెద్ద పెద్దవి. 5:30 నుంచే వర్క్ అవుతాయంట, ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి పవర్ ఉండదు. సో ఇది ఫుల్ రూమ్ అనమాట. ఫస్ట్ హాల్ లాగా ఇక్కడ కూర్చోవచ్చు మనం. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ చిన్న మిర్రర్ ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చేస్తే మనకి ఇది బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ సెంట్రలైజ్డ్ హీటర్ ఇంకోటి చూడండి అండ్ బెడ్ వార్మర్స్ కూడా ఉన్నాయన్నమాట. సైడ్ అక్కడ ప్లగ్ పెడితే ఆటోమేటిక్గా బెడ్ వార్మ్ అయిపోద్ది. సో నేను మీకు బెడ్ వార్మర్స్ అని చూపిస్తే ఇవన్నమాట. దీన్ని బట్టి పరుపు అంతా వేడైపోద్ది. సో ఇది బెడ్ అండ్ దట్ సైడ్ విండో.
అండ్ ఇక్కడ ఒక చిన్న వార్డ్రోబ్ ఇచ్చారు. అండ్ ఇది వాష్రూమ్ అనమాట. సో వాష్రూమ్ ఆల్సో బాగుంది. సో టోటల్గా నేను బ్యాక్ నుంచి చూపిస్తే ఇక్కడేమో మనకి 2 టేబుల్స్ విత్ కెటల్ అండ్ కాఫీకి సంబంధించిన మగ్స్ అంతా ఇచ్చారు. సో అది అలా ఒక రూమ్. అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి అదొక రూమ్ అనమాట. సో టోటల్గా మేము ఇది రూమ్, మేము తన్మార్గ్లో ఉండే రూమ్ ఇది. ఆ వాటర్ అయితే ఈవినింగ్ 6 o'clock నుంచే వస్తాయి, అప్పుడు వరకు రావు. హీటర్ అయితే ఈవినింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లిఫ్ట్ లేదు, ఎందుకంటే వీళ్ళకి పవర్ ఉండదు కాబట్టి. మేము 2nd floorలో 208 రూమ్లో ఉంటున్నాం. యా డన్. నుంచి అవుట్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ యాపిల్ ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ పక్కన బోళ్ళు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా, వాటన్నిటికి అయితే దగ్గర దగ్గర ఒక 100 యాపిల్స్ పైన ఉంటాయి అన్నమాట. సో అన్నీ యాపిల్ ట్రీసే, చాలా చాలా బాగుంది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ అనమాట. మనకి రోడ్డు మీద ఏం వెళ్తుందో ఏంటో అంతా. అక్కడ కుక్క పడుకుంది. ఓకే ముందరకి వస్తావా? వద్దు, తినకూడదు అప్పుడే. బిస్కెట్ అయితే ఓకే. బిస్కెట్ నోట్లో పెడితే ఏమవుతుంది? మెల్ట్ అయిపోద్ది. అది అవుతుందా? మీరు డల్లస్ ఫాలో చేస్తాడు. కాశ్మీర్లో ఇవి ఫేమస్ అనమాట. అన్ని రెస్టారెంట్లో ఈ రేట్స్ ఉండవు. కొన్ని చిన్న రెస్టారెంట్స్లో ఈ రేట్స్ ఉంటాయి, కానీ టేస్ట్ చాలా బాగుంటాయి. పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో వాటికి ట్రిపుల్ ఉంటుంది అనమాట రేటు. సో అది మేము ఆదూస్లో తిన్నాము, అక్కడ దీనికి ట్రిపుల్ అనమాట. బట్ ఫుడ్ టేస్ట్ అయితే సూపర్. ఇప్పుడు మనం తన్మార్గ్లో ఉన్నాం. తన్మార్గ్లో వచ్చేసి ఒక రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట. ఈ రెస్టారెంట్ నేమ్ ద న్యూ హిట్స్ మల్టీ క్యూషన్ రెస్టారెంట్. ఇది మనకి హోటల్ సిగ్నేచర్ పక్కన ఉందన్నమాట. కొంచెం ఫ్రంట్కి నడుచుకుని వస్తే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ మేము ట్రై చేసేసాం. పిస్తా, రోగన్ జోష్, కబాబ్, గోస్తాబాద్, ధనియా కుర్మా, మిర్చి కుర్మా. నెక్స్ట్ వజ్వాన్ థాలీ అంటే ఒక 4-5 వెరైటీస్ ఆఫ్ మటన్ డిషెస్ తీసుకొస్తారనమాట రైస్తో పాటు. అండ్ తబక్ మాస్ అంటే ఏముండదు, మటన్ని డీప్ ఫ్రై చేసి ఓన్లీ మటన్ పీసెస్, రిబ్స్ తీసుకొస్తారు అంతే. సో అది అందరు తినలేరు, కొంతమంది అయితే తినగలుగుతారు అనమాట. సో ఇవన్నీ మేము ట్రై చేసేసాం. అండ్ హియర్ ఖవ్వా ఈజ్ వెరీ ఫేమస్. ఖవ్వా అంటే ఇక్కడ కాదు, మొత్తం ఎంటైర్ కాశ్మీర్లో ఖవ్వా ఈజ్ వెరీ ఫేమస్ అనమాట. ఖవ్వాలో మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ సాఫ్రాన్ అంతా వేసి చేస్తారు. దట్స్ ఇట్. ఆఫ్టర్నూన్ గుల్మార్గ్ నుంచి తన్మార్గ్ వచ్చి సిగ్నేచర్ హోటల్లో ఉన్న తర్వాత మధ్యాహ్నం అంటే ఈవినింగ్ 4 o'clock 5 o'clockకి అక్కడ న్యూ హిల్స్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ తినేసి వచ్చి మళ్ళీ నైట్ 8 o'clockకి ఇక్కడ మన హోటల్ రెస్టారెంట్లో భోజనం చేయడానికని స్టెప్స్ దిగుతున్నాం. చాలా బాగుంది హోటల్. అండ్ బయట నైట్ టైమ్స్ మనకి క్యాంప్ ఫైర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే కొంచెం మనీ తీసుకుంటారు, మరీ భారీగా ఏం తీసుకోరు. చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారు. ఎవరైనా ఉండాలనుకుంటే తన్మార్గ్లో హోటల్ సిగ్నేచర్లో సంతోషంగా ఉండొచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అలా తీసుకొచ్చు. దిస్ ఈస్ అవర్ క్యాంప్ ఫైర్ అండ్ ఇట్ ఈస్ అవర్ హోటల్ సిగ్నేచర్. And outside, this is our camp. Ma'am, sorry that you. Sure. Fire up. Oh yeah. Super. -10 తన్మార్గ్ అంటే గుల్మార్గ్ దగ్గర అనమాట. సో కాశ్మీర్లో ఇలా క్యాంప్ ఫైర్లో మా ఫ్యామిలీ ఇలా ఎంజాయింగ్ అండ్ వీడియో తీస్తుంది మా ఫ్రెండ్ డాటర్.
ఫ్యామిలీ ఆఫ్ 4 ఎంజాయింగ్. సో ఏం పర్వాలేదు, కిట్ ఈజ్ వెరీ వెరీ సేఫ్. తనకి 7 లేయర్స్ క్లోత్స్ ఉన్నాయి. లోపల మేము వార్మర్స్ వేసుకున్నాం. సో నో వరీస్ అనమాట. Oh, beautiful campfire. Come on, and I'll take Hi, Alana. You're enjoying? Yes. Oh, so nice. It will come. It will come. Slowly it will increase. Campfire వేయించుకున్నాం అన్నమాట. సో చూసారుగా క్యాంప్ ఫైర్ ఎంత బాగుందో. సో ఇది హోటల్ సిగ్నేచర్ అన్నమాట. సో హోటల్ సిగ్నేచర్ దగ్గర క్యాంప్ ఫైర్. సో గుల్మార్గ్లో ఉన్నాం మేము ఇప్పుడు. సో -10 అనుకుంటా ఇప్పుడు క్లైమేట్. బట్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ క్యాంప్ ఫైర్లో ఇలా ఫ్యామిలీ ఆఫ్ 4 ఎంజాయింగ్ అన్నమాట. వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ బర్త్డే టు యువన్ సామ్యుయల్. వెడ్డింగ్ యానివర్సరీ వచ్చి జాయిన్ అయింది. ఇది ఇక్కడ హోటల్ సిగ్నేచర్ డాగ్ అనమాట. అది చూసారా, అది షీపో డాగ్ కూడా ఎవరికి తెలియదు. క్యాంప్ ఫైర్ వేసుకుంటుంటే అక్కడికి వచ్చింది పాపం, వేడిగా ఉంటుంది అని. ఏ పపి చిచ్చుడు చిచి క్యూట్ క్యూట్. యు ఆర్ వెరీ క్యూట్, వెరీ స్వీట్.